హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డే 2 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్. ఈరోజు మనం ఫుల్ బాడీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్ చేయబోతున్నాం. బిగినర్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు జిమ్లో అయినా హోమ్లో అయినా ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా చేసుకోవచ్చు. సో ఆ వర్కౌట్స్ ఏంటో మనం చూసేద్దాం. బాడీ వెయిట్ స్క్వాట్స్. ఇది మన లోవర్ బాడీ థైస్ అండ్ గ్లూట్స్ని టార్గెట్ చేస్తుంది. ఫామ్ క్లీన్గా మెయింటైన్ చేయండి. అండ్ మన చైర్లో కూర్చుంటాం కదా, అలా కూర్చునేటట్టుగా చేయాలి. ఓకే, వాల్ పుషప్స్. టార్గెట్ ఆఫ్ మజిల్స్ చెస్ట్, షోల్డర్, ట్రైసెప్స్ స్ట్రెంత్ చేయడానికి బెస్ట్ వర్కౌట్ ఇది. బిగినర్స్కి వాల్ సపోర్ట్తో స్టార్ట్ చేయండి. స్లోగా వాల్ నుండి ఫ్లోర్ నుండి పుషప్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. సో కీ పాయింట్స్ ఏంటంటే ఎల్బోస్ 45 degreesలో ఉండేలా చూసుకోవాలి. అండ్ అప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్, డౌన్ అయినప్పుడు బ్రీత్ ఇన్. ఆర్మ్ సర్క్యులేషన్స్. షోల్డర్ యాక్టివేట్ చేయడానికి సింప్లీ అండ్ బట్ ఎఫెక్టివ్ వార్మప్. ఫార్వర్డ్, బ్యాక్ ఫార్వర్డ్ సర్క్యులేషన్ మోషన్లో చేయండి. గ్లూట్ బీచెస్. గ్రౌండ్ మీద పడుకొని హిప్ లిఫ్ట్ చేయండి. అండ్ ఇది గ్లూట్స్కి అండ్ లోవర్ బ్యాక్ స్ట్రెంత్ని డెవలప్ చేయడంలో బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ప్లాంక్. నీ మీద సపోర్ట్తో కోర్ స్ట్రెంత్ చేయాలి అంటే ప్లాంక్ మోస్ట్లీ బిగినర్స్కి నీ మీద స్టార్ట్ చేయండి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి అండ్ మీ కోర్ టైట్ ఉండాలి. ఇవి మెయింటైన్ చేయాలి. సో అలా అయితే మీకు ఎఫెక్టివ్గా స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. హై నీస్. కార్డియో యాక్టివేట్ చేయడంతో పాటు థైస్ని అండ్ స్టామినాని ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. వర్కౌట్ అయిపోయాక కూల్ డౌన్ స్ట్రెచింగ్ చేసుకోవాలి 5 minutes. అలా చేయడం వల్ల మనకు ఇంజురీ నుంచి అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా వరకు బిగినర్స్ వర్కౌట్ చేసేస్తారు తప్ప స్ట్రెచింగ్ చేసుకోరు. స్ట్రెచింగ్ చేసుకోవడం వల్ల మీకు బాడీ ఫ్రీ అవుతుంది అండ్ రికవరీ కూడా అవుతుంది. సో ఫాలో దిస్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు ఆ వర్కౌట్ చేసిన తర్వాత డే 1, డే 2 అని మీరు కింద కామెంట్ చేయండి. నాకు మోటివేషన్లా ఉంటుంది. సో థ్యాంక్ యూ.